జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. జాతీయ భద్రతా దినోత్సవాల్లో భాగంగా తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులకు ఏ విధంగా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లోనూ వివిధ చౌరస్తాల్లోనూ విద్యార్థులకు వాహనదారులకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఆర్టీఓ ఎర్రిస్వామి మాట్లాడుతూ సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించరాదని, హెల్మెట్ ధరించాలని, రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తద్వారా సులభంగా ప్రమాదాలు నివారించవచ్చని కమిషనర్ ఆదేశాల ప్రకారం కార్ఖానాల్లోని ఆర్టీఓ కార్యాలయం సిబ్బంది ప్రతిరోజు ఒక్కొక్క పాఠశాలల్లోనూ చౌరస్తాల్లోనూ సూచనలు చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యాలయంలోని సిబ్బంది అంతా పాల్గొని అవగాహనపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. One should learn, but it is very compulsory that you have to take license because every girl here has to pursue their dreams. You have to be individual. To make yourself as to be individual, you should know driving because if you want to go to office, if you don't know driving, how will? Good morning, Andy. ఈరోజు రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, మా జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు వివిధ స్కూళ్ళలో, కాలేజీల్లో మరియు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, ఆటో రిక్షా డ్రైవర్లు వాళ్ళకందరికీ మేము ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో నా తోటి ఎంవీఏలు జయచందర్ గారు, అవినాష్ గారు, లావణ్య, నేహా ఎంవీఏ గారు, నరసింహస్వామి ఎంవీఏ గారు, మేమందరం ఒక టీమ్గా ఏర్పడి మా నార్త్ జోన్ సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు అన్నిటికీ మేము మరియు వివిధ ప్రాంతాల్లో మేము రహదారి కార్యక్రమాలు భద్రత సంబంధించి మేము సూచనలు ఇస్తున్నాము. మనకేంటంటే ముఖ్య ఉద్దేశము ప్రమాదాలు అరికట్టితే మనకు ఎంతో విలువైన మనకు డబ్బు ఆదా జరుగుతుంది, మనకు హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందులో భాగంగా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి అందరికీ చాలా జాగ్రత్తగా మనం చక్కగా వాళ్ళకందరూ ప్రకృతి చేసి చెప్తున్నాము. హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించిన తర్వాతనే కార్ డ్రైవ్ చేయాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ఇలాంటి సూచనలు ఇస్తూ మేము రహదారి భద్రత తగ్గించడానికి మా వంతు కృషిగా మేము చేస్తున్నాము. మీరు ఎక్కడెక్కడ చేస్తారు సార్? ఇంతవరకు మేము ఇప్పటికే 4 కాలేజీలు చేశాము, స్కూల్స్ అండ్ కాలేజ్ చేశాము. ఈరోజు కూడా హోలీ మేరీ ఫ్యామిలీ స్కూల్లో కూడా మేము 400 విద్యార్థులకు చేశాము. 2 విశ్వవాణి స్కూళ్ళు చేశాము. తర్వాత మా కార్యాలయంలో కూడా మేము డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాము మేము. మరియు ఇక్కడ మా కార్యాలయంకి వచ్చినటువంటి వినియోగదారులకు, డ్రైవర్లకు 400 మందికి మేము యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాము మేము. అందులో హార్ట్ స్పెషలిస్ట్ వచ్చారు, డెంటల్ స్పెషలిస్ట్ వచ్చారు, ఐ స్పెషలిస్ట్ వచ్చారు. ఈ విధంగా మేము ఈ భద్రతా మారోత్సవాల్లో అందరికీ ఉపయోగపడేలా మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా మంత్రి గారి ఆధ్వర్యంలో.